హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే రీల్ వచ్చింది. సో ఈ రీల్ పైన చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది. బాయ్స్ కి అయితే డిఫరెంట్ గా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ డేమో చూడండి. వెనుక నేనుంటాను. ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు? ఒక నవ్వు నవ్వుతాడు అంటే ఈ దెంగేమని. చూస్తారు కదా, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఉంది అండ్ టెలిగ్రామ్ లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్ లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ లాగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఫాంట్ మిస్సింగ్ వస్తే మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫాంట్ పెట్టుకోండి. ఏదైనా నచ్చిన ఫాంట్ పెట్టుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇదే బాగుంది, మీకు నచ్చితే ఇదే కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 6 సెకండ్స్ నుంచి మీకు ఫొటోస్ ఉంటాయి. ఓకేనా? ఫొటోస్ రీప్లే చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మధ్యలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ 4 ఫొటోస్ ఉంటాయి. మీరు 4 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. మీ దగ్గర ఫోటో మ్యాప్ లేకపోతే ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను టెలిగ్రామ్ లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3, 4, 5 సెకండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఇలా మీరు ఒక 4 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది. కానీ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో పెట్టింది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఫోటో పెట్టాలి. ఇక్కడే ఫోటో పెట్టాము, ఇక్కడ కూడా అదే ఫోటో పెట్టాలి. కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కరెక్ట్ అస్టేట్ పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ మధ్యలో బీట్ మార్క్ ఉంటుంది. ఓకేనా? బీట్ మార్క్ దగ్గర రండి. వచ్చాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంది, ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ ఇలా జూమ్ చేసుకొని ఈ ఫోటో కరెక్ట్ అస్టేట్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి. ఓకే, ఇప్పుడు చూసుకోండి, సెట్ అయిపోయింది. మిగతా ఫోటోస్ కూడా మీరు ఎలానే రిప్లే చేసుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకా ఫోటోని యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో యాడ్ చేసాం కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో యాడ్ చేయాలి. కానీ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫోటో అండ్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో బీట్ మార్క్ ఉంటుంది, మీరు ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? కొంచెం చూసుకొని పెట్టుకోండి. మీరు ఇలానే చూసుకొని సెట్ అయిపోయింది. మీరు మిగతా ఫోటోస్ కూడా మీరు ఇలానే రిపీట్ చేసుకోండి. ఇలా మధ్యలో 2 ఫోటోస్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోస్, అవి కూడా మీరు ఇలానే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత మధ్యలో 3 ఫోటోస్ ఉంటాయి, ఇవి నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ కూడా 3 ఫోటోస్ ఉంటాయి, ఇవి నార్మల్గా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇలా మీకు రీప్లేస్ కాలేదనుకోండి, ఏం చేస్తారంటే ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డిలీట్ చేసేసండి. డిలీట్ చేశాక ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, ఇక్కడ యారో సింబల్ ఉంటుంది, యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఓన్లీ కలర్ ఆప్షన్ ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా మీరు చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? మిగతా ఫోటోస్ కూడా మీరు ఇలానే రీప్లే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. ఓకేనా? సెట్ అయిపోతుంది. పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.